గత సర్పంచులు చేసినటువంటి పనులను ప్రజలు గుర్తిస్తున్నారు. ఇంకా ఘోరమైన పరిస్థితి అంటే ఇక్కడ మరి దేశం రాష్ట్రంలో వేరే ప్రాంతంలో ఉందో లేదో ఇక్కడ కొంతమంది సర్పంచులు ఇక చివరి దశలో ఈ బిల్స్ వస్తలేవు, బిల్స్ రికార్డు చేస్తలేరు, మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. కానీ చివరి దశలో ఆ కేంద్ర మిషన్ నిధులతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టుకున్నారు. కనీసం పోయే ముందన్నా మాకు చిరకాలంగా మిగిలిపోతుంది, మాకు గుర్తింపు ఉందని చెప్పి ఆ బిల్డింగ్స్ కు ప్రారంభోత్సవానికి వాళ్ళు మంత్రులు ఇస్తున్నారు, అధికారులు అందరికి ఇస్తున్నారు ప్రోటోకాల్ ప్రకారం. కానీ కరీంనగర్ జిల్లాలో ప్రారంభించుకోవడానికి వీలు లేకుండా సర్కార్ ఇస్తున్నారు అధికారులు. మీరు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోరాదు. ఈ దేశంలో ఎక్కలేదు. మరి అధికారులకు ఏందో ఇబ్బంది అర్థం కాలేదు. అరే వాళ్ళు కష్టపడి కట్టుకున్న బిల్డింగ్స్ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవడానికి అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంది, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? కొంతమంది కర్మచారులు రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ. కాబట్టి ఇటువంటి పరిస్థితి మంచి కాదు. దయచేసి సర్పంచ్లు ఆ సర్పంచ్ ఆదుకోండి. వాళ్ళ బతుకులు నాశనమే పరిస్థితి వచ్చింది, వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఇలా సర్పంచ్లకు వచ్చింది. మేము గతంలో కోరినా, రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసినా, మళ్లీ కోరుతున్నా, దయచేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఆందోళన చేస్తున్నారట. నేను వెంటనే ఈ విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి వారితో చర్చించి సర్పంచులు చేపట్టే ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకుంటాం. అందరం కలిసి కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి దృష్టికి తీసుకొస్తా. తప్పకుండా సర్పంచులు చేసే పోరాటం న్యాయమైన పోరాటం, న్యాయమైన పోరాటం. ఎక్కడన్నా సర్పంచులు బిల్లు అడిగితే మీరు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి 3 రోజుల ముందే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఇదొక బెదిరింపు, మళ్ళా మళ్ళీ మీరు బిల్స్ అడగద్ది అని చెప్పాను. కానీ సర్పంచ్ చేసే ఆందోళన న్యాయమైన పోరాటం. అది తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ గారితో మాట్లాడి వారికి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తాం. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడ అన్ని బిల్స్ పడిగా ఇప్పుడే ఉమెన్స్ కాలేజీకి వస్తే ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2000 మంది ఉంటారు. వాళ్ళకు సంవత్సరం నుంచి జీతాలు వస్తలేవు. వాళ్ళు ఏదో ఇక్కడ పిల్లలకు మనం చదువు నేర్పిద్దాం, వాళ్ళకు క్లాసులు తీసుకుందామని చెప్పి వాళ్ళ నమ్మకం విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ ఫ్యాకల్టీస్కు దాదాపు 1 year నుంచి సాలిస్తున్నాం. మరి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వము నేర్చుకొని పెండింగ్ బిల్స్ అన్ని చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా.